నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక్ హోటల్లో బాంబు పెట్టినట్టు ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ అందరినీ పరుగులు పెట్టించింది. కంట్రోల్ రూమ్ నుండి సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు బాంబు డ్వాగ్ స్క్వాడ్ తో సహాయంతో హోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను వెంటనే బయటకు పంపి తనిఖీలు చేయగా బాంబు లేదని తేల్చారు. తనిఖీల అనంతరం నకిలీ ఫోన్ కాల్ గా గుర్తించారు. మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కరీంనగర్ లో కూడా ఇదే మాదిరిగా బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నీటి ఊట కారణంగానే మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలలేదు. నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు అయ్యేది. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్ళారా చూశాను. ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పాం. నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని జగదీష్ రెడ్డి అన్నారు. మే స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి, నేను కూడా అక్కడపై విజిట్ చేసిన, ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటికి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల. అంటే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం. మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. సినీ నటుడు పోసాని మురళీకృష్ణతో ఫోన్లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాల. సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధం. నోటీసులు ముందుగా ఇవ్వకుండా వయస్సు రీత్యా పోలీసులు ఇబ్బందులు పెట్టారు. ఆంధ్ర తెలుగు ప్రజలకి, సినీ అభిమానులకి, పోసాని అభిమానులకి అందరికీ పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే. అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు. కానీ పోలీసు వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఏమాత్రం గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా, ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ని కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్ ని కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెం పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకుని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతోంది అని చెప్పేసి పోసాని గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఆయనని 2-2.5 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ ని, బెయిల్ కి కూడా అన్ని రకాల పిటిషన్స్ ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా ఎక్కడైనా ఆయన మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లా ని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఏంటంటే
ఇది ఒక పొలిటికల్ వెండేటలా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని మనం కోరుకోవాలి. ఎనీహౌ ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా ఉన్నారని చెప్పి చింతన ఉంది. ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుత పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళైతే మంచిగా చూసుకొని ఉన్నారు. ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ పరిశీలన అనంతరం అదే దారిలో గల ఓ బట్టల షాప్ లో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న ఆస్తి పన్ను వసూలు విధానాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో సదరు బట్టల షాప్ యజమాని చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కలెక్టర్ చేతుల మీదుగా కమిషనర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పన్ను వసూళ్లు వేగవంతంగా జరుగుతుందని, గ్రామ పంచాయతీ స్థాయిలో 95% పన్ను వసూళ్లు పూర్తయిందని, మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 44% పన్ను వసూళ్లు అయ్యాయన్నారు కలెక్టర్ రిజ్వాన్ బాషా. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి అని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. వీటి ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, భూగర్భ నీటి మట్టం కూడా పెరుగుతుంది. అందుకే వీటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని త్రిపురాంతకం మండలం రామచంద్రపురం గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ అన్సారియా. గ్రామంలోని త్రాగునీటి సరఫరాను, మినీ వాటర్ ట్యాంకును ప్రత్యేకంగా పరిశీలించారు కలెక్టర్. రెగ్యులర్ గా తాగునీటి పరీక్షలపై నిఘా పెట్టామని జిల్లా కలెక్టర్ అన్నారు. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime One News.